శ్రీమాత్రే నమః. లాస్ట్ వీడియోలో దేవీ నవరాత్రుల సంపూర్ణ పూజా విధానం తెలియజేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో అఖండ దీపం ఎలా వెలిగించాలి, ఎటువంటి కుందులు వాడాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే నేను గత 6 సంవత్సరాల నుండి అఖండ దీపం పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే నేను పాటిస్తున్న జాగ్రత్తలు కూడా మీతో పంచుకుంటాను. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నేనైతే ప్రతిసారి మట్టి కుందులను ప్రిఫర్ చేస్తాను. ఇలా మట్టి కుందులు కొత్తవి తీసుకున్నాక ఒక రోజు మొత్తం నీటిలో వేసి నాననిస్తాను. ఎందుకంటే ఇలా నీటిలో నానబెట్టడం వలన ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుంది. అలాగే ఎటువంటి లీకేజ్ అనేది ఉండదు. మట్టి కుందులు కొనేటప్పుడు కూడా చూసుకొని కొనాలి. ఎందుకంటే పెద్ద సైజ్, చిన్న సైజువి కాకుండా మీడియం సైజువి తీసుకోవాలి. పెద్దవి తీసుకోవడం వల్ల వత్తి అనేది సరిపోక వెడల్పుగా ఉండడం వల్ల తొందరగా గగనమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే చిన్నదానిలో అయితే నూనె తక్కువగా పడుతుంది. అందుకే మీడియంది తీసుకుంటే మంచిదని నా అభిప్రాయంతో చెప్తున్నాను. ఇప్పుడు మార్కెట్లో ఇత్తడి, రాగి అఖండ దీపాలు కూడా లభిస్తున్నాయి. మట్టి కుందులతో కంపేర్ చేస్తే ఈ కుందులు అంత బెస్ట్ కాదు. ఎందుకంటే మనం వత్తి మార్చేటప్పుడు, నూనె వడ్డించేటప్పుడు లోపల భాగం స్మూత్గా ఉండడం వల్ల వత్తి అనేది కిందికి జారుతుంది. ఇత్తడి కుందులలో అఖండ దీపాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయగలం అంటే మీరు వాటిలోనే దీపాన్ని వెలిగించవచ్చు. లేదా కొత్తగా అఖండ దీపాన్ని వెలిగిస్తున్నాము అంటే మట్టి కుందులను వాడండి. మనం అఖండ దీపాన్ని పెట్టుకునే స్థలంలో 3 దోసిలంత బియ్యం పోసి కొద్దిగా పసుపు, కుంకుమ వేసి ఆపై మనం నానబెట్టిన కుందులను తీసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని పెట్టుకోవాలి. ఈ 9 రోజులు కూడా మీరు ఒకే రకమైన నూనెను వాడాలి. అఖండ దీపానికి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ వాడడం శ్రేష్టం. మనకు షాప్స్లో అఖండ దీపాల వత్తి లభిస్తుంది. అందులో కూడా 2 రకాలు ఉంటాయి. సన్నగా, లావుగా ఉండే వత్తులు ఉంటాయి. ఇక్కడ మనం లావుగా ఉండే వత్తుల కన్నా సన్నగా ఉండే వత్తులను ఉపయోగించడం మంచిది. ఎందుకంటే లావుగా ఉండే వత్తిని వెలిగించడం వల్ల ఇంటికి ఉన్న రూఫ్కి, గోడలకి నల్లని మసి పడుతుంది. మొదటి రోజు దీపాన్ని వెలిగించాక కొబ్బరికాయని కొట్టాలి. అలాగే ప్రతిరోజు కూడా కొద్దిగా అక్షింతలు తీసుకొని దీపం వద్ద వేసి నమస్కరించుకోవాలి. ఒకవేళ మీరు వెలిగించిన వత్తి సరిగా వెలగకపోయినా లేదా చిన్నగా అయినా మరొక వత్తిని తీసుకొని కుందిలో వేసి వెలిగించుకొని చిన్నగా వెలుగుతున్న వత్తిని లోపలికి లాగి తీసివేయాలి. ఈ 9 రోజులు కూడా దీపాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. ప్రతి 2-3 గంటలకొకసారి ఆయిల్ని, వత్తిని సరిచేసుకుంటూ ఉండాలి. మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నామో అఖండ దీపంతోనే తెలుస్తుంది. ఒకవేళ మన ప్రమేయం లేకుండా కొండెక్కితే వెంటనే వత్తి తీసేసి కొత్త వత్తి వేసుకొని కొబ్బరికాయ కొట్టాలి. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గగనం అవ్వకుండా చూసుకోండి. ఉద్వాసన చెప్పాక కూడా దీపం వెలుగుతూనే ఉంటే దీపాన్ని తీసి మీ పూజ గదిలో పెట్టుకోండి. అంతేగాని దీపాన్ని కొండెక్కేలా చేయకూడదు. ఇక అఖండ దీపం పెట్టుకుంటే పాటించే నియమాలు ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో దేవీ నవరాత్రులకు కావలసిన పూజ సామాన్ల గురించి వీడియోలో అందిస్తాను. శ్రీమాత్రే నమః.